13 ఏళ్లుగా సిరియాలో జరిగిన అంతర్యుద్ధం కారణంగా 60 లక్షల మందికి పైగా సిరియన్లు ఇతర దేశాలకు వలస వెళ్లిపోయారు. ఇప్పుడు అసద్ ప్రభుత్వం కూలిపోయి అధికార మార్పిడి జరుగుతున్న నేపథ్యంలో వలస వెళ్లిపోయిన సిరియన్లు తిరిగి తమ స్వదేశాలకు చేరుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు సిరియన్లకు తుర్కియే, లెబనాన్, జపాన్, ఇరాక్, ఈజిప్ట్ వంటి దేశాలు ఆశ్రయం కల్పిస్తున్నాయి. వారిలో కొంతమందికి ఆయా దేశాల పౌరసత్వం కూడా లభించింది. అయితే ఒకేసారి 60 లక్షల మంది తిరిగి తమ దేశానికి చేరుకుంటారా? సిరియాలో అంత సులభంగా అధికార మార్పిడి జరుగుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు దశాబ్దానికి పైగా సాగిన సిరియా అంతర్యుద్ధం ముగిసింది. తిరుగుబాటు దళాల ధాటికి అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. కొద్ది రోజుల క్రితం వరకు సైలెంట్ గా ఉన్న తిరుగుబాటుదారులు ఏకమయ్యి సైన్యంపై దాడులు తిరిగి ప్రారంభించారు. రోజుల వ్యవధిలోనే సిరియాలోని కీలక నగరాలను స్వాధీనం చేసుకున్నారు. దేశ రాజధాని డమాస్కస్ కు తిరుగుబాటుదారులు చేరుకోవడంతో అధ్యక్షుడు అసద్ కుటుంబంతో సహా రష్యా పారిపోయాడు. సిరియాను తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకోవడంతో అక్కడ నెమ్మదిగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు అధికార మార్పు దిశగా అడుగులు పడుతున్నాయి. మరోవైపు అసద్ పాలనలో అరాచకాలను తట్టుకోలేక దేశాన్ని విడిచి వెళ్లిపోయిన వారంతా తిరిగి సిరియాకు చేరుకునేందుకు సిద్ధమవుతున్నారు. అసద్ హయాంలో జరిగిన అంతర్యుద్ధం కారణంగా సిరియాలో అనేక నగరాలు ధ్వంసమయ్యాయి. ప్రభుత్వం వర్సెస్ రెబల్స్ మధ్య జరిగిన దాడుల్లో దాదాపు 6 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా మిలియన్ల కొద్దీ సిరియన్లు ప్రాణాలు కాపాడుకునేందుకు దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. అసద్ దేశం విడిచి వెళ్లిపోవడంతో సిరియాకు స్వేచ్ఛ లభించిందని, వలస వెళ్లిపోయిన వాళ్లంతా తిరిగి వచ్చేయాలని రెబెల్స్ పిలుపునిచ్చారు. దీంతో సిరియాకు వచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని సిరియన్లు భావిస్తున్నారు. దేశం విడిచి వెళ్లిపోయిన వారి సంఖ్య 60 లక్షల వరకు ఉంటుందని అంచనా. అయితే వీరంతా తిరిగి తమ మాతృభూమికి వస్తారా అనే చర్చ కూడా మొదలైంది. 2000 సంవత్సరంలో అసద్ సిరియా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. అయితే తొలిసారి 2011లో అసద్కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం మొదలైంది. అప్పటికి సిరియా దేశ జనాభా 2.1 కోట్లుగా ఉంది. ప్రజా ఉద్యమాన్ని అణచివేసేందుకు అసద్ సైన్యాన్ని రంగంలోకి దింపడంతో పాటు పలు దేశాల సహాయాన్ని పొందారు. దీంతో ఈ దాడుల్లో దాదాపు 6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 10 లక్షల మందికి పైగా తీవ్ర గాయాలవడంతో వారంతా ఇప్పుడు జీవోత్సవాలుగా బతుకుతున్నారు. అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 1.3 కోట్ల మంది సిరియాను విడిచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. వీరిలో ఎక్కువ శాతం మంది యూరప్ దేశాల్లోనే ఉన్నారు. సిరియా శరణార్థులకు ఆశ్రయం కల్పించిన దేశాల్లో తుర్కియే మొదటి స్థానంలో ఉంది. సుమారు 31 లక్షల మంది అధికారికంగా తుర్కియేలో ఆశ్రయం పొందుతున్నారు. అయితే తుర్కియేలో రిజిస్టర్ చేసుకోని వారి సంఖ్య ఇంతకంటే ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతర్యుద్ధం నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు సిరియా నుంచి వలస వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తుర్కియే సిరియన్ టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టాటప్ పేరుతో ఓ చట్టాన్ని కూడా తీసుకువచ్చింది. అంతర్యుద్ధం నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు సిరియా నుంచి వలస వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తుర్కియే సిరియన్ టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ పేరుతో ఓ చట్టాన్ని కూడా తీసుకువచ్చింది. సిరియా నుంచి వచ్చిన వారు రిజిస్టర్ చేసుకున్నా చేసుకోకపోయినా ఆశ్రయం పొందేందుకు అర్హులే. కానీ వారికి మాత్రం తుర్కియే పౌరసత్వం మాత్రం ఇవ్వరు. సిరియా ప్రజలు ఆ తర్వాత ఎక్కువ మొత్తంలో లెబనాన్కు వలస వెళ్లారు. సిరియా శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న రెండో దేశంగా లెబనాన్ పేరొందింది. ఆ దేశ అధికారిక గణాంకాల ప్రకారం సుమారు 7.74 లక్షల మంది సిరియన్లున్నారు. అనధికారికంగా ఉంటున్న వారితో కలిపితే ఈ సంఖ్య సుమారు 15 లక్షలుండొచ్చని అంచనా వేస్తున్నారు. లెబనాన్ జనాభాలో 5వ వంతు సిరియన్లే ఉన్నారు. ఇక తుర్కియే, లెబనాన్ తర్వాత జపాన్ సిరియన్లకు ఆశ్రయం కల్పిస్తోంది. సుమారు 7.16 లక్షల మంది సిరియన్లు జపాన్లో తలదాచుకుంటున్నట్లు ఐక్యరాజ్య సమితి చెబుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో శరణార్థి గుర్తింపు కోసం దేశంలోని సిరియన్లు చేసుకున్న దరఖాస్తులను జర్మన్ ప్రభుత్వం తిరస్కరించింది. దీనివల్ల సుమారు 47,770 మందికి గుర్తింపు దక్కలేదు. ఈ దేశాలతో పాటు ఇరాక్లో 2.86 లక్షలు, ఈజిప్ట్లో 1.56 లక్షలు, ఆస్ట్రియాలో 98,000, స్వీడన్లో 87,000, నెదర్లాండ్స్లో 65,000, గ్రీస్లో 50,000 మంది సిరియన్లు ఆశ్రయం పొందుతున్నట్టు తెలుస్తోంది. అసద్ పాలన అంతం కావడంతో వీళ్లంతా తిరిగి తమ సొంత దేశానికి వెళ్లి కొత్త జీవితం ప్రారంభించాలని భావిస్తున్నారు. అయితే అధికార మార్పిడి, నూతన పాలన ఎలా ఉంటుందన్న దానిపై సందేహాలు నెలకొన్నాయి.
గత 8 నెలల వ్యవధిలో 34,000 మంది సిరియన్లు తిరిగి సొంత దేశానికి వెళ్లారు. తాజా పరిస్థితుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా సిరియాలో అధికార మార్పిడి జరుగుతున్న నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమాసియాలో భౌగోళికంగా సిరియా కీలక ప్రాంతంలో ఉంది. ఆ దేశానికి ఏం జరిగినా అది కేవలం పొరుగు దేశాలనే కాదు, ప్రపంచాన్నే ప్రభావితం చేస్తుంది. 2011 నుంచి కొనసాగిన 13 ఏళ్ల అంతర్యుద్ధంలో అమెరికా, రష్యా, ఇరాన్, తుర్కియే ఇలా పలు దేశాలు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కీలక పాత్ర పోషించాయి. అసద్ దేశం నుంచి వెళ్లిపోతే అక్కడ భారీగా మార్పులు చోటు చేసుకుంటాయనేది మాత్రం నిజం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. సిరియాలో అంతర్యుద్ధానికి నేతృత్వం వహించింది HSNLA అయినా ఇంకా చాలా గ్రూపులు సిరియాలో ఉండడంతో అధికార మార్పిడి అంత సులభం కాదని, వారంతా ఏకతాటిపైకి వస్తేనే సిరియాలో మళ్లీ తిరిగి పాత రోజులు వస్తాయని చెబుతున్నారు.